హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ 2024 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. అఫీషియల్‌గా తెలంగాణ ఏపీ సెట్, ఈఏపీ సెట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ప్రాసెస్, ఏజ్ అండ్ ఎవరెవరు ఎలిజిబుల్, ఫీజ్ ఏంటి, ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలి, కంప్లీట్‌గా ఉంటుంది. వీడియోని చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఈ ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీలైతే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో మీరు ఎంపీసీఆ బైపీసీ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు చాలామంది ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది కోచింగ్కి వెళ్ళరు అండ్ ఇంట్లో కూర్చొని సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. అండ్ చాలా వరకు మనకు కోచింగ్ కాస్ట్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం మేము విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ని డిజైన్ చేశాము. సో ఈ విజన్ అప్డేట్ అప్లికేషన్ నుంచి మీకు ఫ్రీగా కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎంపీసీ వాళ్ళకి అండ్ బైపీసీ వాళ్ళకి ఎంసీక్యూస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాము. అది కేవలం 99 రూపీస్ మాత్రమే. ఓకేనా? సో ఈ 99 రూపీస్ కూడా జస్ట్ మెయింటెనెన్స్ ఫీజ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ సో సిలబస్ అనేది సేమ్ కాబట్టి సో కంబైన్డ్ కోర్స్ అనేది ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ కోర్స్ అనేది ఫస్ట్ 1000 మెంబర్స్కి మాత్రమే ఇస్తున్నాం. ఈ కోర్స్ ఎలా డిజైన్ చేశామంటే పీడిఎఫ్ ఫార్మాట్లో కాకుండా మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే సిబిటి ఉంటుందో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగానే ఈ కోర్స్ అయితే డిజైన్ చేశాము. సో మీరు ఫాస్ట్గా తీసుకుంటే 99 రూపీస్ ఉంటుంది. ఒకవేళ 1000 స్టూడెంట్స్ని రీచ్ అయిన తర్వాత 1999 అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా కోర్స్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేయండి. ఓకేనా? సో దాని తర్వాత ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మనం షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా స్టార్ట్ చేద్దాము. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి అండ్ కోర్స్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 100% మీకు మంచి ర్యాంక్ రావడానికి ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు జవహర్లాల్ జేఎన్టీహెచ్ హైదరాబాద్ నుంచి మనకు ఈఏపీ సెట్కి సంబంధించి 2024 నోటిఫికేషన్ ఇచ్చారు. మనకు ఎంసెట్ని ఈఏపీ సెట్ 2024గా ఈ ఇయర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో మనకు ఈ నోటిఫికేషన్లో బీఈ బీటెక్, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఫార్మ్ డి, బీటెక్ వాళ్ళకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, సో ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలామందికి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా తెలంగాణ ఎంసెట్కి ఎలిజిబుల్ ఉంటారా అంటే సో ఈ లాస్ట్ ఇయర్ మాత్రమే, ఇది 2024లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణలో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో దట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ పర్సన్స్ విత్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓ క్యాండిడేట్స్ కానీ ఓవర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓసీఐ క్యాండిడేట్స్ కానీ ఈ ఎంసెట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసరికి 45% మార్క్స్ వచ్చేసరికి ఎంపీసీ వాళ్ళకి, 40% మార్క్స్ వచ్చేసరికి బైపీసీ వాళ్ళకి 10+2 ప్యాటర్న్లో ఎవరికైతే వచ్చుంటాయో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఏజ్ వచ్చేసరికి మీరు బీటెక్ కానీ సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ సో అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళైతే 17 నుంచి మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 22 వచ్చేసరికి మనకు ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. 25 ఇయర్స్ అనేది ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంటుంది. అదే మీరు డైరెక్ట్ బీ ఫార్మసీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ చేయాలనుకుంటే మీకు 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. బైపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అదర్ దాన్ బీ ఫార్మసీ మీకు ఏజ్ లిమిట్ అనేది 25 ఇయర్స్ వరకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఉండాలి. 22 వరకు ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు ఈ ఏపీ సెట్ ఈ నోటిఫికేషన్ని లాస్ట్ ఇయర్ లాగానే రిలీజ్ చేశారు. మీరు ఆన్లైన్లో ఏ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ డాటాని ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 26th, ఓకేనా, ఫిబ్రవరి 2024 నుంచి 6th ఏప్రిల్ 2024 వరకు ఉంటుంది. సో ఎవరైతే డెడికేటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలనుకున్నారో కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో దట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలంటే ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాలి. సో మీకు
ఓబీసీ క్యాండిడేట్స్ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎస్సీ, బీసీఈ, ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹900 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా మనకు ఎంబైపీసీ క్యాండిడేట్స్ ఉంటారో, ఎంబైపీసీ క్యాండిడేట్స్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్కి సంబంధించి ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితేనేమో ₹1000 పే చేయాలి. అండ్ ₹1800 ఏమో బీసీఏ నుంచి ఈ వరకు ఉన్న క్యాస్ట్ క్యాండిడేట్స్ అండ్ ఓసీ క్యాండిడేట్స్ ₹1800 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు వితౌట్ లేట్ ఫీజు. వితౌట్ లేట్ ఫీజు మనకు 6th ఏప్రిల్ 2024 వరకు ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఆన్ టైమ్‌లో గనుక మిస్ అయినట్లయితే విత్ లేట్ ₹250 వచ్చేసరికి 9th ఏప్రిల్ వరకి, విత్ లేట్ ఫీజ్ 500 వచ్చేసరికి 14th ఏప్రిల్ వరకి, అండ్ విత్ ఎ లేట్ ఫీ ఆఫ్ 2500 వచ్చేసరికి 19th ఏప్రిల్ వరకి, అండ్ విత్ లేట్ ఫీజ్ వచ్చేసరికి మీకు మే 4th వరకు 5000తో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే లేట్ ఫీజ్‌తోని పేమెంట్ అయితే చేస్తారో వాళ్ళకు హైదరాబాద్ 4th జోన్‌లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. మిగతా అందరికీ గూడా ఎవరైతే విత్ లేట్ ఫీజు, వితౌట్ లేట్ ఫీజు 500 వరకు పే చేసి ఉంటారో వాళ్ళందరికీ మీ మీ డిస్ట్రిక్ట్‌లలోనే ఎగ్జామినేషన్ సెంటర్‌నైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎగ్జామినేషన్ కంప్లీట్‌గా మనకు సీబీటీ బేస్డ్‌లో ఉంటుంది. ఓకేనా? సో, ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీకు 9th మే 2024 నుంచి 10th మే 2024 వరకి ఇంజినీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 11th మే 2024 నుంచి 12th మే 2024 ఈ 2 డేస్ మాత్రం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. eapset.tschc.in.ac.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు సొంతంగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేయడం రావట్లేదు అంటే మన ఛానల్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయాలనుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో ఉన్న అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అప్లికేషన్ నుంచి మాకు రిక్వెస్ట్ పెట్టండి. మేము మీ అప్లికేషన్ చేయడానికైతే ట్రై చేస్తాము. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.